అధ్యక్ష వారు వారు రవీంద్రబాబు గారికి సినిమా అంటే ఒక ప్యాషన్. బయట కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఫైట్లా బయట కూడా మాట్లాడుతూ ఉంటారు నాతోటి. ఫైట్ మాస్టర్ లా కనపడండి నాకు. అంటే వారు అడిగిన ప్రశ్నకి డెఫినెట్ గా డస్ నాట్ అరైజ్ అధ్యక్ష. ఎందువల్లంటే స్పెసిఫిక్ యాక్షన్ ప్రోగ్రామ్ ఏదైనా విశాఖపట్నం మేరకు ఉందా అంటే ఎట్ ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర అది లేదు అధ్యక్ష. అదే మనకి ఇచ్చారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ హోల్ మనం ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేస్తాం అనేటువంటి అంశం మీద నేను మీకు వివరంగా చెప్పేది తప్పితే విశాఖపట్నానికి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేదు. కాకపోతే ఇప్పుడుగా నిర్మాతలను పిలిచాం, నిర్మాతలతో కూడా మాట్లాడుతున్నాం. వారితో కలిసి వారి నుంచి కూడా స్టూడియోలు నిర్మించే విధంగా అది విశాఖపట్నం ఖచ్చితంగా అందులో కూడా ఉంటుంది. వారు నిర్మాతలు ఏ రకంగా ముందుకు వస్తారనేటువంటి మాటను చెప్పి తర్వాత మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం అనేటువంటి మాటతో వెయిట్ చేస్తున్నాం. అప్పటి వరకు ఇక్కడ ఏవైనా స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ లేదు కనుక మీకు లేదనే చెప్పాం. కాకపోతే మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటో కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను వివరాలు చెప్పడం జరిగిందండి. తక్కువ చెప్పి ఎక్కువ చేస్తే పబ్లిసిటీ రావాలి కదా సార్ కందులు దుర్గేష్ గారికి. అధ్యక్ష తప్పనిసరిగా వారు చెప్పిన ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి ముఖ్యమైనటువంటి ప్రదేశం విశాఖపట్నం. అందువల్ల గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో నిర్మాతలతో మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వస్తాం. వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి తిరుపతిని కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడ లొకేషన్స్ ఉపయోగించుకునే విధంగా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం తమ ద్వారా తెలియజేస్తున్నాను.